ఆ పక్కలో వచ్చేసి అమ్మవారు. అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు. ఆమెకు ముందు 3 ముఖాలు ఉంటాయి, వెనకకు కూడా 3 ముఖాలు ఉంటాయి. మనకు సప్తమాతృకలు అని ఉన్నారు, అందులో ఆ అమ్మవారు ఒక ఆమె. కుమారస్వామి చిన్నగా ఉన్నప్పుడు పాలిచ్చి పెంచి పెద్దగా చేసిన వాళ్ళు 6 మంది అమ్మవార్లు ఉన్నారు, కృతిక మాతలని. అందులో కూడా ఆ అమ్మవారు ఒక ఆమెనైనా. ఇక్కడ కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మఠం ఇది. దీని పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠము. ఆ మహర్షులు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తి మొత్తం ఇక్కడే అంతర్లీనం చేసి ఉన్నారు స్వామి. ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్యలో భ్రమరాంబ అమ్మవారు బాలరూపంలో సంచారం చేస్తూ ఉంటుంది. రూపం కనపడదు, మూవల శబ్దం వినపడుతూ ఉంటుంది నాయన. ఈ జీవ సమాధిలో 12 నుంచి 3 గంటల మధ్యలో రాత్రి ఓంకారనాదం వినపడుతూ ఉంటుంది. ఆ కుమారస్వామి ప్రతిష్టాపన శివలింగం కాడికి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఒక తెల్లటి సర్పం వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని 27 నిమిషాలు